మీరే రణ్వీర్ వైఫ్ ఏమో. ఎందుకంటే మీరు కూడా ఆర్ఫనే కదా. తను కూడా మీలాగే సైలెంట్గా మూడీగా ఉండేదంట. అడ్డంగా దొరికిపోయింది, అయిపోయింది. జోక్ చేశాను మనం. ఎందుకంత షాక్ అయ్యావు? చూడండి, నాకు జోక్స్ అంటే ఇష్టం ఉండదు. నేను ఆరు ఫ్రెండ్ని, అంతవరకే నాకు ఈ కేసుకి సంబంధం. అంతకు మించి నన్ను ఏమీ అడగండి. మనోహరి, అప్పుడే చేయగడిగేసావేంటి? కడుపు నిండిపోయింది అమర్. కడుపు నిండిపోయిందా లేక కడుపులో దాచుకుంది బయటికి వస్తుందనా? పాపం నా జోక్ని తను సీరియస్గా తీసుకున్నట్టుంది అమర్. ఇట్స్ ఓకే పార్థు, తను మామూలుగానే సీరియస్గా ఉంటుంది. వచ్చిన ఫస్ట్ డేనే చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశావు. అవును సార్, మీరు హంతకులకి చాలా దగ్గరగా వస్తున్నారు అనిపిస్తుంది. సార్, మీరు ఇదే స్పీడ్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తే 2 రోజుల్లో హంతకులను కనిపెట్టేస్తారు. ష్యూర్ రాథోడ్, నేను ఆల్మోస్ట్ ఈ కేసుని క్రాక్ చేశాను అనిపిస్తుంది. ఇదంతా మీరిచ్చిన ఇన్పుట్ వల్లే సాధ్యమైంది అమర్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను పార్థు. త్వరగా హంతకులు ఎవరో కనిపెట్టు. వాళ్ళతో నాకు చాలా పనుంది. షూర్. అరే ఆనంద్, కొత్త బుక్ స్మెల్ భలే ఉంటుంది కదా. నువ్వేం టెన్షన్ పడకే, ఆ బుక్ ఇయర్ ఎండింగ్ వరకు ఆ వాసన అలాగే ఉంటుంది. ఇయర్ ఎండింగ్ వరకు స్మెల్ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే నువ్వు ఆ బుక్స్ ఎప్పుడు ఓపెన్ చేయవు కదా. మీరు మీ కుళ్ళు జోకులు. మార్షి, వేగముగా రమ్ము. వచ్చితేనే గుప్తా, నేను నీ అంత చురుకు కాదు కదా. ఈ రూపము మీకు కొత్త గనక అటు ఇటు తిరిగినచో, మీకే గోడనో ద్వారమునో తగిలినచో మీ శిరస్సు బొప్పి కట్టును. ఈ భ్రమరపు అవతారము మాకు రకరకాలుగా అనిపించుచున్నది గుప్తా. నాకు చెప్పి నీవు వెనకబడితే ఏమిటి విచిత్రగుప్తా? మహర్షి, ఆ బాలిక దృష్టిని మన వైపు మరల్చి పూజామందిరము వైపు ఆ బాలికను తీసుకువెళ్ళి ఆ బాలికచే రుద్రాక్షమాలను తాకించవలే. అటులనే విచిత్రగుప్తా, అనుకున్న కార్యము తలపెట్టము. బాలిక, ఇటు చూడుము. మమ్ములను చూడుము బాలిక. బాలిక, హాయ్ తూనిగా. ఇది లోపలికి ఎలా వచ్చింది? దీన్ని ఇప్పుడే పట్టుకుంటాను. విచిత్ర, నాకేమీనో కాదు కదా, ఆ బాలిక ఇట్టే వచ్చుతున్నది. తప్పించుకొనుము మహర్షి. ఆ బాలిక బహు తుంటరిది. తన చేత చిక్కినచో మీ గతి అదోగతే. తప్పించుకొనుము మహర్షి. చేతికి చిక్కినచో నా బ్రతుకు నారాయణ నారాయణ. ఏ తూనిగా, దొరకవే. విచిత్రగుప్తా, మహర్షి, తప్పించుకొనే ప్రయత్నము చేయము. అబ్బా, నిన్నెలాగైనా పట్టుకుంటాను. నారాయణ నారాయణ. అంజు వదిలేవే. అంజు, నీకే చెప్పేది. అబ్బా వదిలేవే. విచిత్ర, ఆ బాలిక చేత చిక్కితిరా. హత విధి. మహర్షి, తప్పించుకొనే ప్రయత్నము చేయము. అరే ఆకాష్,
దీన్ని చూస్తుంటే స్మాల్ సైజ్ హెలికాప్టర్లా ఉంది. పాప మంజు, దాన్ని వదిలే. కాసేపు ఆడుకొని వదిలేస్తాను. త్రిలోక సంచారిణి, నాతోనే ఆటలాడదావా? ఏ వదిలేవే, దానికేమన్నా అయితే పాపం చుట్టుకుంటుంది. అవునక్క, వాటిని చూసి ఆనందించాలి కానీ పట్టుకోకూడదు. ఏం కాదులే బుజ్జమ్మ, ఈ తూనీగా లాగా మనం కూడా చిన్నపిల్లలమే కదా. బాలిక వదులుము, అది భ్రమరము కాదు, నారద మహర్షుల వారు. బాలిక, అయ్యో, నా బ్రతుకు సంకట స్థితిలో పడేసినావు కదా విచిత్రగుప్త. నారాయణ నారాయణ. మహర్షి, మీరు కంగారు పడకము, మిమ్ములను విడిపించు ప్రయత్నము చేసేదా. అమ్మయ్య, నారాయణ నారాయణ. అయ్యో, ఈ దోమ వల్ల తూనిగా మిస్ అయిపోయింది. మహర్షి, మహర్షి ఆగము, మనము వచ్చిన కార్యము చేయకుండా ఎందులకు వెలుపలకు వెళ్ళుచున్నారు. నే రాను, నన్ను వదిలే, నన్ను వదిలే. మహర్షి ఆగము, మీకంతయు కంగారే, మేము చెప్పు మాట వినుము. మహర్షి, మహర్షి మిమ్ములనే. మహర్షి, మహర్షి, తమకేమీ కాలేదు కదా. విచిత్రగుప్త, మా బాలకం చూసి కూడా ఏమీ కాలేదని అడుగుతావేమిటి విచిత్రగుప్త? క్షమింపుము మహర్షి, అంజు బాలిక ఇటులు చేయనని మేము ఊహించలేదు సుమి. ఇక నా వల్ల కాదు విచిత్రగుప్త, మేము నిష్క్రమించేదము. దయచేసి ఆ మాట అనవలదు మహర్షి. కాస్త ఓర్చుకొనుము. ఈ రాత్రికో లేక రేపు తెల్లవారుజామునో మన కార్యమును పూర్తి చేసి వెళ్ళదము. అది కాదు విచిత్ర. మా మాట కాదన్నచో మీ చెట్టాను మా ప్రభువుల ముందు ఉంచదము. హతవిధి, భలే చిక్కు తెచ్చిపెట్టినావు విచిత్రగుప్త. సరే, అటులనే కానిమ్ము. ధన్యోస్మి. అచ్చు, అచ్చు. ఏంటి మిస్ అమ్మా తుమ్ముతున్నావు? ఆ, అచ్చు. నేను తుమ్మనా? లేదే. అచ్చు. ఐస్ క్రీమ్ తినద్దు, జలుబు చేస్తుందని నీకెన్నిసార్లు చెప్పాలి? వద్దన్నా వినకుండా తిన్నావు. ఇప్పుడు చూడు. ఐస్ క్రీమ్ తింటే నాకు జలుబు వస్తుందని మీకెలా తెలుసు? ఆ, ఎలా అంటే అది నిజం చెప్పండి. మీకు గతం గుర్తొచ్చింది కదా?